సాక్షి నెంబర్ 1 ఛానళ్ల ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఏపీలో నిరసనలు వెలువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా పుత్తూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర జర్నలిస్టులు ఆందోళన చేశారు. వీరికి సంఘీభావంగా వివిధ పార్టీ నేతలు కూడా ధర్నా చేశారు. ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తున్న సాక్షి మీడియాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని పార్టీ నేతలు మండిపడ్డారు. తక్షణం సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నిలిపివేయడం జరిగింది. ఇది దారుణం. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఎంత అరాచకం చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఈ పక్క ఒక పక్క కార్యకర్తల గోడు, ఒక పక్క అమరావతి మీద ఏదో మేము చేస్తాము అని పేపర్లో రాసుకోవడం తప్పితే అక్కడ ఏమీ జరగడం లేదు. దీన్ని సాక్షి పత్రికా విలేకరులు ఉన్నది ఉన్నట్టు రాసినందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ప్రసారాన్ని నిలిపివేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పత్రికలు కానీ, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రతి ఒక్కటి కానీ అన్నీ ఉంటేనే ప్రజల్లో ఎవరు ఏం చేస్తున్నారని తెలుస్తుంది. ఈరోజు సాక్షి ఛానల్ ప్రజా సమస్యలపైన ఈరోజు అనేక విషయాలను బయట పెడుతున్నది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ గుట్టును బయట పెడతారనే ఉద్దేశంతోనే ఈరోజు సాక్షి ఛానల్ పైన కక్ష సాధిస్తున్నారు. ఈరోజు మంత్రులు కావచ్చు, వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక అవినీతి పెడుతున్నారు. అవినీతిని బయట పెడుతున్న కారణంతోనే ఈరోజు సాక్షి ఛానల్ పైన కక్ష సాధింపు తీసుకుంటాను. ఈరోజు ప్రజా సమస్యల పైన ఈరోజు సాక్షి ఛానల్ అనేక విషయాలు కూడా ఈరోజు బయట పెడుతున్నది. అటువంటి ఛానల్ను ఈరోజు నిలిపేయడం చాలా దారుణంగా ఉన్నది. వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క సాక్షి ఛానల్ వెంటనే పునరుద్ధరించాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తాం.